ప్రియులారా, 12 మాసములు కృపయు క్షేమమునిచ్చి ఇంతవరకు బ్రతికించినందుకు, ఆశీర్వాదాన్ని అనుభవించే కృపనిచ్చినందుకు ఆయనకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రభువారు అనుగ్రహించబోతున్నటువంటి 2024 ఈ నూతన సంవత్సరములో ఈ వర్తమానం వింటున్నటువంటి మీరందరూ కూడాను ఆత్మీయమైనటువంటి వృద్ధిలో అభిషేకించబడవలనని, ఆశీర్వాదములు అనుభవించాలని మీ కొరకు మా అన్ని ప్రార్థన సమయాల్లో ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ సమయంలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు వ్రాసినటువంటి 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనమొక్కమారు చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. నాతో చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా, గడిచిపోయినటువంటి పాత కాలంలో నూతనత్వం ఏమీ లేదు, సరే కదా? నూతనమైనటువంటి ఆశీర్వాదాలు ఏమీయును లేదు. మునుముందే క్రొత్త దినాల్లో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి 365 రోజులు 2024 నూతన సంవత్సరం అది గడుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు మన ఎడల దేవుడు జరిగిస్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయంలో 24వ వచనంలో ఇలా రాసి ఉంది: ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించుదము. హల్లెలూయా. ప్రభువు అనుగ్రహించేటటువంటి ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతి రోజు నూతనమైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తూ ఉంటాడు. దాన్ని పొందుకునేటటువంటి అవకాశం దేవుడు మీకే వదిలేశాడు. అందుకే ప్రియులారా, ప్రవక్త అయినటువంటి హబక్కుక్కు గారు 3వ అధ్యాయము 2వ వచనంలో 3వ లైన్లో ఆయన ఇలా దేవునికి ప్రార్థించాడు: యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము అని ప్రభువును వేడుకున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క కార్యాలు, నూతన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే యోగ్యమైనటువంటి అర్హత మనం కలిగి ఉండాలి అన్నటువంటి సత్యాన్ని ఈ సమయంలో మనము గుర్తు చేసుకుందాం. అనారోగ్యముతో ఉన్న శరీరము క్షీణిస్తుంది, ఎలాంటి ఆశలు పుట్టవు, ఏమి చేయలేరు, ఎలాంటి ఆశీర్వాదాలు నోచుకోలేరు. కారణం, హృదయంలో పాతదైనటువంటి రోత పాతుకుపోయి ఉంటుంది గనుక హృదయంలో నిండి నిబిడీకృతమైనటువంటి పాపమున్నంత కాలం ఏ విధమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలకు నోచుకొనలేము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అందుచేత మనం చదువుకున్నట్లుగా మనము నూతనముగా మార్చబడాలి. మనలను నూతనమైనటువంటి సృష్టిగా చేసేటటువంటి ప్రభువును ఆశ్రయించాల్సినటువంటి అవసరత ఉంది. అప్పుడే ఆయన మన ఆశలను నెరవేర్చడానికి, నూతనమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు ఇవ్వటానికి మనము యోగ్యత సంపాదించుకున్నటువంటి వారముగా అవుతాము అన్న సత్యాన్ని గ్రహించాలి. హృదయంలో పాపమున్నంత కాలము దేవుడు మనలను ఎన్నడూ కూడా నిర్దోషులుగా లెక్కించాడు. అంతేకాకుండా ఈ పాత రోతదయ్యేటటువంటి పాపము వలన మరణమునకు పాత్రుడుగా చేస్తుందే తప్పించి దేవుని యొక్క నిత్య జీవమైనటువంటి ఆశీర్వాదాన్ని అందివ్వడానికి ఇది మనకు అడ్డుబండగా, గుదిబండగా ఉంటుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రియులారా, మన జీవితంలో ఇంత ఘోర పరాజయానికి కారణము హృదయంలో నిండిపోయినటువంటి పాపము ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పోగొట్టుకుంటాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు ఎలాంటి వాగ్దానం ఇచ్చినా ఆ వాగ్దానం అంతా మనము పొందాలంటే గనుక దేవుడు కోరుకున్నటువంటి జీవితాన్ని, హృదయ పరిశుద్ధతను మనము కలిగి లేకున్నట్లయితే దాన్ని మనం పొందుకోలేం సుమా అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. రాజైనటువంటి దావీదు గారు పాపం చేశాడు. ఆ పాపము చేసినప్పుడు దైవజనుడు హెచ్చరిక చేసినప్పుడు పశ్చాత్తాపపడ్డాడు. ప్రియులారా, మన జీవితానికి కావాల్సింది ఇలాంటి పరివర్తన గల మనస్సు కావాలి. అప్పుడే జయ జీవితాన్ని మనం కలిగి జీవించగలుగుతాము అన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రాజైనటువంటి దావీదు తిరిగి పశ్చాత్తాపంతో తన యొక్క హృదయ పరివర్తన నుండి, క్షమనొందినటువంటి హృదయం నుండి తానెలా తిరిగి దేవుని యొక్క అభిషేక ఆశీర్వాదాలను అనుభవించగలిగినాడో తన స్వీయ జీవితంలో తన ద్వారా మనము జ్ఞాపకం చేసుకుందాం.
దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు కావాలంటే గనుక నూతనమైనటువంటి జీవితంతో మనం అలంకరించుకోవాలి. ఎలా సాధ్యం అంటే, ఒకటి, హృదయాన్ని శుద్ధీకరించాలి. రాజైనటువంటి దావీదు గారు తాను చేసినటువంటి తప్పిదాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆయన ఇలా ప్రార్థించారు. కీర్తనలు 51:10 దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. కారణం ఎందుకంటే, పాపముతో ఉన్నటువంటి ఎవరైనా గాని దేవుని యొక్క సన్నిధికి రాలేరు, దేవుని యొక్క సన్నిధానంలో ఉండలేరు, దేవుడిచ్చినటువంటి రక్షణ ఆశీర్వాదాల్ని అనుభవించలేరు. 11 ఆయన స్పష్టం చేస్తా ఉన్నారు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. 12 ఆయన కోరుతా ఉన్నారు, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. నాతో చెప్పగలుగుతారా? హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క రక్షణ ఆశీర్వాదాలు మనం గనుక పొందుకోవాలంటే గనుక తప్పకుండా మన హృదయ పరిశుద్ధత చాలా అవసరమైన సత్యాన్ని గ్రహించాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది అని మనం అనుకున్నట్లయితే, 2, దైవజనుడు, దేవుని సేవకుడు రాజైనటువంటి దావీదు నీవు తప్పు చేశావు అని అంటే ఆయన శిరమును వంచి తప్పును కప్పుకోక ఒప్పుకున్నాడు. దాన్ని ఆయన విడిచిపెట్టాడు. ఇలా ప్రియులారా, దేవుడు మనలను సరిచేస్తున్నప్పుడు సరిచేయబడటానికి మనం ఒదిగిపోవాలి. అంతేకాని 50వ కీర్తన 17 ఉన్నట్లుగా, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీవు వెనుకకు త్రోసివేసెదవు. దేవుడు సరిచేస్తున్నప్పుడు సరిచేయబడటానికి లోబడాలి అంతే తప్పించి దేవుడు సరిచేస్తున్నప్పుడు తిరస్కరించకూడదు. దేవుని యొక్క సేవకుల ద్వారా నువ్వు హెచ్చరిక పొందినప్పుడు, నీవు దిద్దుకోవాల్సినటువంటి ఆ ప్రస్థానం వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా దిద్దుబాటు చేసుకోవటానికి ఒదిగి గమనించాలని గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మన హృదయంలో పాపము నిండకుండా ఉండాలంటే మనమేం చెయ్యాలి? 119వ కీర్తన 11 ఇలా సెలవిస్తుంది, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నాతో చెప్పగలరా? హల్లెలూయా. ప్రియులారా, హృదయంలో ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా నింపుకున్నట్లయితే అది పాపము కాకపోవచ్చు, కానీ దేవునికి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క ఆజ్ఞ విధి కట్టడాలకు అనుసరించి గనుక నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి లౌకిక తత్వమంతా లేనట్లయితే దేవుడు నిన్ను నిర్దోషిగా ఎంచడు. సరే కదా? నీ హృదయము శుద్ధి కాదు అనేటటువంటి సత్యాన్ని గ్రహించాలి. నీ హృదయము పాపముతో నిండిపోవటానికి ఆస్కారం ఉంది అనే సత్యాన్ని కూడాను గ్రహించాలి. అందుచేత ప్రియులారా, లోకంలో ఉన్నవన్నీ కూడాను హృదయంలో నింపుకొనుట కంటే, ప్రభువా నీ యొక్క వాక్యాన్ని నా హృదయంలో నన్ను పాపము ఏలకుండగా, నేను పరిశుద్ధతను అనుసరించే మాదిరిగా నేను నీ వాక్యాన్ని ఉంచుకుంటాను ప్రభువా అని ఆయన కోరుకుంటున్నారు. ఈ నూతన సంవత్సరంలో మీరును కూడాను ఇటు మాదిరి అయినటువంటి దేవుని యొక్క వాక్యము మీ యొక్క హృదయంలో నింపుకున్నట్లయితే, హృదయంలో ఉన్నటువంటి లోపభూయిష్టత అంతా కూడాను దేవుడు శుద్ధంగా కడిగి వేస్తాడు, పరిశుద్ధతను అనుగ్రహిస్తాడు. ఇంకా మనము ఆలోచన చేసినట్లయితే 3, హృదయాన్ని నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. మనస్సు నీ స్వాధీనంలో ఉంచలేకపోతే పడిపోయినటువంటి ప్రాకారముతో మనము సమానమని సామెతల గ్రంథం సెలవిస్తుంది. ప్రియులారా, హృదయము అన్నిటినీ కూడాను అనుభవించాలని ఆశిస్తూ ఉంటుంది, చూసినవన్నీ కూడాను కావాలి అని అనుకుంటుంది. కనుక దేవుని యొక్క వాక్యం గనుక నీ యొక్క హృదయంలో ఉన్నట్లయితే నువ్వు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడాను నీ హృదయంలో చొప్పించుకోకుండా నిలువరించుకోవచ్చు అన్నటువంటి సత్యాన్ని గ్రహించాలి. ఇంకా ప్రియులారా, నీ హృదయాన్ని నువ్వెలా స్వాధీనపరచుకోవాలో, నీ స్వాధీనంలో ఉంచుకోవాలో రాజైనటువంటి దావీదు గారు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. 119వ కీర్తన 112 నీ కట్టడాలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము. నాతో చెప్పగలరా? హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం శుద్ధత పొందుతున్నాము. దేవుని యొక్క వాక్యము మన యొక్క హృదయాల్లో నింపుకున్నట్లయితే ఆ పరిశుద్ధతను మనము మన జీవిత పర్యాంతరం కాపాడుకుని వీలుంటుంది. అంతేకాకుండా దేవుని యొక్క ఆజ్ఞ విధి కట్టడాలను మనం
అనుసరించుట ద్వారా మన హృదయాన్ని మన కట్టడిలో ఉంచుకునేటటువంటి వెసులుబాటు కలుగుతుంది అనే సత్యాన్ని రాజైనటువంటి దావీదు గారి యొక్క స్వీయ సాక్ష్యము మనం వింటున్నాం. అంతేకాదు ప్రియులారా, ఇదే 119వ కీర్తన 9వ వచనం కూడాను మనకు సెలవిస్తుంది. మన ప్రవర్తన కూడాను దేవుని యొక్క వాక్యము చేత సరిచేసుకోగలుగుతాము అన్న సత్యాన్ని ఈ లేఖన వచనము ధృవీకరిస్తుంది. కనుక ప్రియులారా, ఇలాంటి పరిశుద్ధతను తన ప్రవర్తనలో తన జీవిత పర్యాంతరం కూడాను రాజైన దావీదు గారు కొనసాగించుట ద్వారా 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపతిగా ఆయన యూదా ఇశ్రాయేలు ప్రజలకు పాలించాడు. దేవునికి అత్యంత ప్రియమైనటువంటి హృదయ స్నేహితుడుగా జీవించాడు. దేవునికి ప్రశంసించేటటువంటి స్తుతి ఆరాధన నాయకుడుగా వర్ధిల్లాడు. ఆయన వంశము నుండి యేసయ్య దేవుడుగా ఈ భూమి మీద అవతరించి ఆయన ద్వారా మనకు ఈ పవిత్రమైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తూ తద్వారా ఈ భూమి యొక్క పరలోకం యొక్క ఆశీర్వాదాలు నోచుకోవటానికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మీరెప్పుడు కూడాను నూతనత్వము గలవారై దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎల్లవేళలా అనుభవించే కృపలో ముందుకు సాగిపోతూ దేవునికి మహిమకరమైన జీవితాలు జీవించాలని మీ కొరకు మా అన్ని ప్రార్థన సమయాల్లో ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. తర్వాత భాగంలో మళ్ళీ మనం కలుసుకుందాం. దేవుడు మిమ్ములను దీవించును గాక. దైవాశీస్సులు.